జగ్గయ్యపేట ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కోహాన్స్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ సంస్థ సిఎస్ఆర్ నిధులతో 16 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 2 నూతన డయాలసిస్ యంత్రాలను ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో రావడంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే చెప్పారు. ముఖ్యంగా మూత్రపుండాల వ్యాధులతో బాధపడుతున్న రోగులు స్థానికంగానే డయాలసిస్ సేవలు పొందడం వల్ల సమయం, ప్రయాణ ఖర్చు తగ్గి సకాలంలో చికిత్స అందుతుందని తెలిపారు. ప్రస్తుతం జగ్గయ్యపేట సిహెచ్సిలో మొత్తం 15 డయాలసిస్ యంత్రాలు ఉండగా వాటిలో 11 యంత్రాలను కోహాన్స్ లైఫ్ సైన్సెస్ సంస్థ సిఎస్ఆర్ ద్వారా అందించడం అభినందనీయమని కొనియాడారు. గవర్నమెంట్ సూపరింటెండెంట్ హరికృష్ణ గారు, కోహాన్స్ సంస్థ నుంచి చేసినటువంటి యూనిటెడ్ మురళి గారు, అదేవిధంగా వెంకట్రావు గారు, పిడమాటి కృష్ణారావు గారు, అదేవిధంగా శ్యామ్ గారు, పట్నాయక్ గారు, డాక్టర్ హరీష్ గారు, అదేవిధంగా కమిటీ సభ్యులైన కుటుంబరావు గారు, నాగేశ్వర గారు, డాక్టర్స్కు, అదేవిధంగా సిబ్బంది, కోయాన్స్ ఎంప్లాయీస్కి వచ్చినందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ, నిజంగా మా హెచ్ఆర్ సురేష్ గారు అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ, నిజంగా మరి కోయాన్స్ చేసే సర్వీస్ అనేది మన జిల్లాలో ఎక్కడ కూడా జగ్గయ్యపేటలో విజయవాడ ఉంది, ఇది డయాలసిస్ అనేది. అది కూడా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఎక్కడ లేదు. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. గతంలో నేను 2014-15 ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక కరీముల్లా అని చెప్పి పేషెంట్ని ఈ రావు స్కూల్ మేనేజ్మెంట్ తండ్రి వెళ్ళినప్పుడు ప్రతి 2 రోజులు ఒకసారి విజయవాడ పోవాలి, కారు తీసుకొని కొడుకున్న ఎవరినో తోడు తీసుకొని పోవాలని చెప్పి చాలా మంది పేషెంట్ చెప్పినప్పుడు ఆ రోజు మేనేజ్మెంట్ ఏదైతే ఆర్ఏకం అని ఉండేది, అప్పుడు మేనేజ్మెంట్తో మాట్లాడినప్పుడు వాడు ముందుకు వచ్చి జస్ట్ 25 lakhsతో స్టార్ట్ చేస్తామని చెప్పానంటే చివరి ₹1 కోటి పైనది. అదేవిధంగా కోయాన్స్ కూడా ఏమాత్రం మరి కోయాన్స్ అప్పటికి ఇప్పటికి కూడా అది మెయింటైన్ చేస్తూ నిజంగా మరి చాలా మంది పేషెంట్ విజయవాడ పోవాలంటే పక్కన ఎవరో ఒకడు కొడుకు, కూతురు, అల్లుడో ఎవరో సపోర్ట్ ఉండాలి. అది బస్సు 2 గంటలు ప్రయాణం చేసి వాడు 2 గంటలు రావాలి. వచ్చే సమ్మర్లో చాలా ఇబ్బంది పడేవాడు. అటువంటిది మరి కోయాన్స్ మేనేజ్మెంట్ చేసేటువంటి ఈ డయాలసిస్ వల్ల చాలా ఉపయోగపడుతూ ఉంది. ప్రత్యేకంగా మరి కోయాన్స్ మేనేజ్మెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఈరోజు ప్రత్యేకంగా ఎడ్షల్గా 2 మిషన్లు ఇస్తున్నారు. ఆ 2 మిషన్లు కూడా స్టార్ట్ చేసుకున్నాం. దాని నిజంగా మరి పేషెంట్ చాలా వెయిటింగ్ లిస్ట్, ఎప్పటికప్పుడు స్కూల్లో సీట్లు వెయిటింగ్ లిస్ట్ లాగా, జాబ్స్ వెయిటింగ్ లిస్ట్ లాగా డయాలసిస్ కూడా మనకి జగ్గయ్యపేట, నందిగమ్మ, అదేవిధంగా పక్కనటువంటి కోదాడ, పక్కన తెలంగాణ జిల్లా నుంచి కూడా, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వస్తూ ఉంటారు. మరి చాలా మంది పేషెంట్లు చాలా ఉపయోగపడేటువంటి ఈ యొక్క డయాలసిస్ సెంటర్ చాలా మరి నిజంగా చాలా గొప్పగా చేస్తున్న సేవకి మరి ఒకసారి హృదయపూర్వక అభినందిస్తాం. కోయాన్స్ ఇదే విధంగా స్కూల్స్లో కూడా చాలా స్కూల్లో మిడ్ డే మీల్స్ కూడా చాలా మంది వర్షం పడతాడు, పిల్లలు ఇబ్బంది పడతారు, అటువంటి స్కూల్స్ కూడా మిడ్ డే మీల్ షెడ్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా హాస్పిటల్ కావాల్సినటువంటి ప్రభుత్వ పాఠశాల కావాల్సినటువంటి చాలా విషయాలు చేసుకుంటూ మరి సిఎస్ఆర్ గారు ముత్యాలు కూడా డ్రింకింగ్ అవుట్ ఇస్తారని చెప్పంటే అక్కడ వాళ్ళు సరిగ్గా కోఆపరేట్ చేయకపోవడం వల్ల చేయలేకపోయాం. త్వరలో మరి అభిరారం కూడా చేస్తామని చెప్పి అన్నారు. మరి నిజంగా చుట్టుపక్కల ఏ ఇండస్ట్రీస్ కన్నా ప్రత్యేక కోయాన్స్ మాత్రం సర్వీస్లో ఈ ప్రాంతంలో మరి పూర్తిగా ఖర్చు పెడుతూ మా యొక్క కాన్స్టిట్యూన్సీ ప్రజలకు అటువైపు హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తూ సర్వీస్ చేస్తున్నటువంటి నిజంగా మరి ఇంకోసారి అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగించాలని చెప్పని ప్రత్యేక రోజు డాక్టర్స్ డే మరి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా సన్మానించుకుందాం అనుకున్నాం. మా డాక్టర్స్ టీం కూడా హరికృష్ణ కావచ్చు, హరీష్ కావచ్చు, అదేవిధంగా ఈఎన్టీ, గైనిక్, ఆర్థో, జనరల్ సర్జన్, ఆప్మాలజిస్ట్, అందరూ డెంటిస్ట్ అందరూ ఉన్నారు మా డాక్టర్స్. అందువల్ల మరి భవిష్యత్తులో ఇంకా అవసరమైతే వాళ్ళ కావాలి నీడ్స్ మీకు కావాలి పరికరాలు తీస్తే చాలు మనకు తప్పకుండా. మా అదేవిధంగా మెడిసిన్స్ కూడా రోజు క్యాంప్ పెడతామని చెప్పి సురేష్ గారు అన్నారు. క్యాంప్ ఏర్పాటు చేయడం మనకి ఏంటంటే కంటిన్యూగా ప్రతి హాస్పిటల్ వచ్చేది బీపీ, డయాబెటిక్, లేకపోతే డయాలసిస్ చేసుకుంటారు. వాళ్ళకి కావాలని మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కానీ ఇది కూడా ఏమైనా అవసరమైతే ప్రభుత్వం ఇన్నే పెడతాం. ప్రభుత్వం ద్వారా వచ్చే కాకుండా ఇంకేమైనా అవసరమైతే మీకు సహకరించి తప్పకుండా పేషెంట్ ఎక్కడ నిరుపేద పేషెంట్ బయట మెడిసిన్స్ కొనకుండా మనం ఇచ్చే విధంగా అది కూడా ఇండియన్ పెడతాం. అది 3 months 6 months ఎలా వస్తుంది డాక్టర్ గారు ఆ నీడ్స్ పెట్టి ప్రభుత్వం సప్లై చేసిన తర్వాత సప్లై షార్టేజ్ వచ్చినప్పుడు మీ యొక్క మేనేజ్మెంట్ ద్వారా ఆ మెడిసిన్స్ అయితే పేదలు ఉపయోగపడుతుంది. ఈ రోజు ఇప్పటికీ ప్రతిరోజు కూడా ఓపీ 4 ఓపీ 3 members ప్రతిరోజు ఓపీ ఉంటారు.
ఇన్పేషెంట్ తక్కువ ఇన్పేషెంట్ కూడా పెరగడం కోసం మేము కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాల్సి ఫిజియోథెరపీ సెంటర్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. మరి ఇవన్నీ కూడా ఇంకా మీరు సహకరించి మా ప్రభుత్వ హాస్పిటల్ కిందాక మా డాక్టర్ హరీష్ చెప్పినట్టు ఏమైనా దత్తత తీసుకునే అవకాశం ఉంటే, అంటే దాన్ని నాట్ కంపల్సరీ, నేను అవకాశం ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రత్యేక శ్రద్ధగా పెట్టి మా ప్రాంతానికి మా ప్రాంత ప్రజలకి సహాయం చేయాలని కోరుతూ మరి ఒకసారి క్వాలిటీ మేనేజ్మెంట్ మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు సెలవు తీసుకోండి.